హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో మా ఇంటికి వచ్చేసి నేను 2 వీక్స్ దాటిపోయింది. వచ్చిన రోజు నుంచి ఈరోజు దాకా బయటికి వెళ్ళలేదు. ఈరోజు వెళ్తున్నా. అది కూడా పిల్లలకి అదే బ్యాగ్స్, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అవన్నీ కొనుక్కోవాలన్నమాట. సో ఈవినింగ్ వాటర్ అయితే వస్తాయి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. 5 o'clockకి 5:30కి అట్లా వస్తాయి. 2.5 hours పనులు షాపింగ్ తీసుకున్నాడానికి అయితే వెళ్తున్నాం. సో జస్ట్ ఇప్పుడే వచ్చినాము. అన్నీ అయితే కొనుక్కొని సో కంబాక్స్లు వచ్చేసి ఇట్లా తీసుకున్నారనమాట ఇద్దరు. పోతుంది జాగ్రత్త పెట్టుకోండి. స్కూల్లో కూడా మొత్తము భద్రంగా పెట్టుకోండి. మీరు ఇప్పించినట్టుగా డబ్బులు పెట్టుకోకు. క్లోజ్ చేయి. ఎట్లా ఇది ఆగు ఆగు. ఈడ ఇది ఓపెన్ ఉన్నట్టున్నా. ఇప్పుడు క్లోజ్ చేయి. ఈడ కూడా ఈ 2 క్లోజ్ అయినాక ఓపెన్ చేసినాడు. ఇక స్టెప్ బై స్టెప్ ఇట్లా బాగా వచ్చింది. ఇవన్నీ డిమార్ట్లో కొన్నామన్నమాట. దీని ప్రైస్ ఎంత ఉంది? ఎంత? 149. స్కేల్ ఉంది. ఇద్దరు సేమ్ తీసుకున్నారు, కొంచెం డిఫరెంట్ కలర్స్ అంతే. ఇంకా డబ్బాలు ఏమి వేసుకోవద్దు, ఇందులోనే పెట్టుకోండి. ఒకటొకటి తినండి. ఎన్ని వస్తాయి? ఎన్ని పీసులు వస్తారా ఇందులో? ఒకటొకటి తినండి. రోజుకొకటి. ఉన్నాయా లేవని చెప్పేసి డబ్బా ఖతం చేయొద్దు, సరేనా? 10 రూపీస్. 10 రూపీస్ ఒకటే కదా ఇది. ఇక్కడ ధర్మంకి ఒకటి వస్తాము మేము. జస్ట్ దేనికోసం? బ్యాగులు, టిఫిన్ బాక్స్ల కోసం అని వెళ్ళినాం. అక్కడ నుంచి టిఫిన్ బాక్సులు చాలా రేట్ చెప్తున్నారని చెప్పేసి మళ్ళీ డిమార్ట్ కని వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళినాం. జస్ట్ నార్మల్గా వెళ్ళిన దానికి ఎన్ని సరుకులు ఎంత మోసుకొచ్చినాం. బిల్ అయితేరా? బిల్ ఇచ్చింటే కదా లెక్క నీకు జేబులో పెట్టుకోమంటే కదా బిల్లు. ఎంత అయింది కదరా? 4,108 రూపాయలు ఏమో అయింది. జస్ట్ సరుకుల సామాన్లకే అంత అయింది. ఇంకా వీళ్ళ బ్యాగులు, వాటర్ బాటిల్స్లకి దాళ్ళకి 2,000 అయింది. మొత్తం 7,000 దాకా వచ్చింది బిల్లు. అన్నీ కొనుక్కున్నాం. ఇంకా అవన్నీ సదరాల సామాను తిన్నాం. అవన్నీ సదురుకోవాలా. సో చూడండి, ఇన్ని సామాన్లు అన్నీ సదురుకోవాలి. ఇక బ్యాగ్స్ అయితే ఇవి తీసుకున్నా, కొంచెం పెద్దవే తీసుకున్నా. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉన్నారు కదా, వీళ్ళకి ఓన్లీ హోంవర్క్ బుక్స్, రఫ్ నోట్లకనే 9-10 బుక్స్ దాకా ఉంటాయి. ఓన్లీ రైటింగ్ బుక్స్, టెక్స్ట్ బుక్లే దాకా. 2 డోరెమాన్ బాటిల్స్ ఇట్లా పట్టుకో. ఏం కూర తెలియదా నీకు? ఏం తిన్నావు పొద్దున్న నుంచి? ఏం తిన్నావురా? ఏం తిన్నావు అంటున్నా. నువ్వు ఏం తిన్నావు పొద్దున్న నుంచి? ఫిష్, చికెన్ తిన్నావు. ఇక ఒక డోరెమాన్ నేమ్ కింద వచ్చింది. వీడు తీసుకుంటాడంట. ఈ సైడ్కి వచ్చింది చిన్నోడు తీసుకుంటాడు. ఒకటి వేరే కలర్లో ఉంటాయేమో అని చూసినాం, రెడ్ కానీ ఎల్లో కానీ దొరుకుతుందేమో అని. కానీ 2 బ్లూలోనే ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పేసి వేరే కలర్ చూసినాం కానీ దొరకలే. కాకపోతే ఈ కిందనేమున్నది వీడికి ఇస్తా, పైననేమున్నది వాడికి ఇస్తా. కొంచెం నేమ్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి కదా, సరిపోతుంది. ఈ బొమ్మలు కూడా డిఫరెంట్ ఉన్నాయరా. ఇక దీని ఏమో అంటారు, హెలికాప్టర్ ఏదో అంటారు. డోరేమోన్ ఇప్పుడు బాగా చూస్తుంటే గ్యాజెట్లు ఏమంతా గుర్తుంటుండే, ఇప్పుడు గుర్తుకు లేదు, చాలా రోజులేదు బంద్ చేసి. ఇదేమో అంటారు దీన్ని. ఎగిరేది తమ్ముంది, నవ్వేది నీది. ఓకేనా? ఇంకా బాక్సులు చూపించిన మరి ఇందాక చూపించలే కదా. ఓపెన్ చేయి. 2 బాక్సులు సేమ్ అనమాట. చూపించినట్టున్నా ఇందాక బాక్సులు చూపించినట్టున్నారా మంచం మీద. అటు సైడ్ది ఒక సైడ్ రాకపోతే ఒక సైడ్ తీయాల. కానీ ఈ బాక్సులు ఏం చేసుకుంటారో వీళ్ళ క్లాసులు అంత లంగా పిల్లలు. బాక్సులు బాగున్నాయి. ఇట్లాంటిది బస్సుది కూడా ఉంది కానీ అది ఇంతే ఉంది. ఇది కారుది పెద్ద కొంచెం వెడల్పు ఉంది, అది ఇంతే ఉందని చెప్పేసి పెద్దదే తీసుకుంది. బాగుంది కదా. ఇంకా టిఫిన్ బాక్స్లో లాస్ట్కి మళ్ళీ పోయి తెద్దాం అనుకున్నాం కానీ మా ఇంట్లో ఒకటి ఉంది కొత్తది, ఇప్పుడు బాక్స్ నుంచి తీసిన. ఇంకా వదిలేసి ఇంకా బాక్స్ పడేసి మళ్ళీ బ్యాగ్ కిలో ఎక్కువ అవుతుంది. డైరెక్ట్ బాక్స్ పెడితే తక్కువ స్పేస్ అవుతుంది. ఇలా పట్టుకో. ఇది పట్టుకో. బ్యాగ్స్లు కూడా చూపిద్దాము. జరసేపు ఇది ఇంట్లో ఉన్నది కొత్తది. ఇంకా ఇదే ఒకటి
375 ఉంది ఇది. ఇంట్లో చాక్లెట్ బాక్స్ పిల్లలకి కావాల్సిన బాక్స్లు అవి మంచిగా ఉన్నాయి కానీ మేము ఫస్ట్ లేనప్పుడు ఒక రేట్ చెప్పిండు వాడు. ఇంట్లో చాక్లెట్ బాక్స్ ఉన్నాయి కదా వాడచ్చు కదా. ఇంకా అదే వాడుతున్నా కదా 2-3 ఇయర్స్ నుంచి. ఈసారి బాక్సులు కొందామని చెప్పేసి ఇవి 2 ఈ బ్యాగులు కంపాక్స్లు టిఫిన్ బాక్స్లు ఒకటే దగ్గర తీసుకుందాం అనుకున్నాం. కానీ ఈ 2 బ్యాగులు తీసుకున్నాను. మా తమ్ముడు ఉండి కంపాక్స్లు ఇంకేందిరా టిఫిన్ బాక్స్ డిమోట్లో చూద్దాం అక్కడ బాగుంటాయి కొన్ని ఆప్షన్స్ అంటే ఆడికి పోయినాం. ఆడికి పోయి మళ్ళీ వీడికి రిటర్న్ వచ్చేసరికి వీడు మార్నింగ్ ఒక రేట్ చెప్పి ఆఫ్టర్నూన్ ఒక రేట్ చెప్పిండు. మళ్ళీ వెళ్ళేసరికి ఇంకో రేట్ చెప్తున్నాడు. ఏమొద్దని చెప్పేసి అక్కడ పెట్టేసి వచ్చింది. అలాగే ఇంట్లో ఓపెన్ చేసి ఇంకా బ్యాగ్లు వచ్చేసి వీళ్ళు వెళ్ళగానే వాడు ఒకటే మోడల్ చూపించి ఇదే మోడల్లో పట్టింది. ఇదే కావాలి ఇంకేం వద్దు అని చెప్పి ఇంకోటి ఓపెన్ కూడా చేసి తీసుకొని కూడా తీసుకున్నాను. నాకైతే ఈ బ్యాగ్ సూపర్ నచ్చింది. రెడ్ కలర్ సూపర్ నచ్చిందా? లాస్ట్ టైం బ్లాక్ రెడ్ ఏమో తీసుకున్నాం వీళ్ళు ఎల్కేజీలో నర్సరీలో ఉన్నప్పుడు. బ్లాక్ రెడ్ తీసుకుంటే బ్లాక్ వీడు తీసుకునిండే, రెడ్ చిన్నోడు తీసుకునిండే. ఇప్పుడు రెడ్ వీడు తీసుకున్నాడంట. కానీ ఇది బ్లాక్ కాదు ఇది క్రీమ్. నేనే బ్లాక్ వద్దని తీసుకోలే. ఆ 2 బ్యాగులు సేమ్ ఉన్నాయి కానీ 2 కలర్స్ ఉండే. వేరే కలర్ ఉన్నాయి తీసుకుంటే కానీ బ్లాక్ రెడ్ ఉన్నందుకు అది 2 తీసుకున్నా. కానీ ఈసారి బ్లాక్ వద్దాను. అయినా సరే ఆ బ్యాగులు మస్తు సేల్ వచ్చినాయి. ఎంత 3 ఇయర్స్ వచ్చినాయి. 3 ఇయర్స్. ఇప్పుడు చిన్నోడు బ్యాగ్ ఒకటే చిరిగింది కదా. నీ బ్యాగ్ మంచిగా ఉంది కదా. అన్ని జిప్పులు ముందులో ఒక జిప్పు పోయింది. ఏపిచ్చి అది చిన్నోడికి ఇవ్వచ్చు కానీ చిన్నోడు ఏడుస్తాడు. మళ్ళీ నాకు కొత్త బ్యాగ్ ఇప్పియవా అంటాడని చెప్పేసి ఇంకా ఉండని లేని తీసుకొని కూడా 3 ఇయర్స్ అయింది కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నా. బాగానే ఉన్నాయి. నేను చూపిస్తామమ్మా నీ పట్టుకోసారి నేను బుక్స్ ఎక్కువగా పట్టాలి వీళ్ళకని చెప్పేసి కొంచెం బుక్స్ పెట్టుకోబోయేటప్పుడు కట్ చేద్దులే. ఇగో ఇక్కడ ఉంది లోపల, ఇది పెట్టుకోవడానికి ఉంది, ఇక్కడ ఉంది. అంటే లాస్ట్ టైం తీసుకున్న దానికంటే కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది ఒక జిప్ వచ్చింది. ఈడ ఒక జిప్ వచ్చింది, ఈడ ఒక జిప్పు, ఈడ జిప్ సేమ్. అది ఇది సేమ్ అనమాట. బాటిల్స్ ఆడబెట్టద్దు, సైడ్కి పెట్టుకోవాలి. బాటిల్ ప్లేస్ చిన్నగా ఉంది కదా, ఈజీగా పడుతుందిలే. పెట్టు. మళ్ళీ నువ్వన్నా ఫోన్ పట్టుకో, నేనైనా పట్టుకుంటా. నీకు పట్టడానికి రాకపోతే చెయ్యి. అవును. అరే వీడు ఏం చేసుకుంటారా మొన్న ఉయ్యాల కాడ ఊగుకుంటా చూడిగో సీమ్ పట్టింది. సీమ్ పట్టింది అడికి. లడ్డు ఊగే పడేసుకోకుండా లడ్డు లొట్ట పడతాయి. కానీ ఈసారి బాటిల్స్ లాస్ట్ టైంతో కంపేరిస్తే కొంచెం తక్కువ రేటువే తీసుకున్నా. ఎంత 700 800 అయింది రెండింటి కలిపి. ప్రతి సంవత్సరం ఉత్త బాటిల్స్కే 1500 పెడుతుండే. 1500 పెట్టినా లాస్ట్ టైం చిన్నోడు లడ్డు నేను ఒకటి మాట్లాడుతున్నప్పుడు అది కంప్లీట్ చేయని 2 సైడ్లు వచ్చిందిరా. ఏమీ లేవు నిన్న పడేసి అప్పుడే చెప్పిన. ఈజీగా పడుతుంది. 2 సైడ్స్ వచ్చింది. ఒక సైడ్ వస్తుంది, 2 సైడ్స్ వచ్చింది. ఏదో చెప్తుంటే కదరా ఇందాక, నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేస్తావురా లడ్డుగా. బాటిల్స్ 1500 బాటిల్స్కే పెడుతుండే కానీ ఈసారి చేంజ్ చేసిన. నీకు కొంచెం 600-700 ఏమో అయింది. ఉండే ఇంటికి పోయినా కానీ సదురుదాం. ఇప్పుడు ఈ కవర్లు వేసి పెట్టు అన్ని. తిందు ఆగు జర, అన్నం వేసి తినిపిస్తుంది. నాకు టైం అయింది, ఫస్ట్ అన్నం అవుతుంది. ఎంత రేట్ బాక్సులు కొనిపించినా లాస్ట్ టైం చిన్నోడు ఏమైనా చేసిండు. వాడి బాటిల్ అప్పుడే పోగొట్టేసుకున్నాడు. కొత్త బాటిల్ వాడి 450-650 ఉండే. అంటే 2 బాటిల్స్ కలిపి 1400 ఏమో అయింది. 1400-1500 దాకా అయింది. నేను 2 ఇయర్స్ పెద్ద మంచి కాస్ట్లీవి అంటే ఇట్లనే స్టీల్వే తీసుకున్నా. కాకపోతే పెద్ద బాటిల్స్ మంచివి తీసుకున్నా. ఈసారి కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే చిన్నోడు కొట్టుకుంటున్నాడు. పెద్దోడు ఒకటి లాస్ట్ ఇయర్ ఎండింగ్ దాకా, క్లాస్ ఎండింగ్ దాకా పెట్టుకొని ఇంకా ఒక రోజు అయిపోతుంది అనే టైంకి పోగొట్టుకున్నాడు. కానీ చిన్నోడు అట్లా కాదు, తీసుకెళ్ళిన 1 నెలనో 2 నెలలోనో 1.5 month ఏమో వాడిండు. తర్వాత మళ్ళీ అట్లాంటి బాటిల్స్ అక్కడ మా ఊరు సైడ్ దొరకవు అనమాట. మళ్ళీ ఫోన్లో బుక్ చేసుకోవాలి. అవి మంచిగా వస్తే రావో తెలియదు. లైవ్లో చూసుకోవడమే బెటర్. ఫోన్లో కూడా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అన్నట్టుగా నేను కొంచెం తీసుకొని ఫోన్లో తీసుకుని డైరెక్ట్గానే తీసుకుంటాను అనమాట ఇట్లాంటి బాటిల్స్ అవన్నీ.
సో నాకు వాడు పోగొట్టుకోవడం వల్ల నాకు ఎంత కాస్ట్లీ ఇప్పించిన ఈ పిల్లలు ఎంత ఎక్కువ ఖరాబ్ చేసుకుంటారని చెప్పేసి అదే మోడల్లో తీసుకున్నాను కాబట్టి చిన్న సైజు తీసుకున్నాను కాబట్టి కొంచెం రేట్ అయితే తక్కువ అయితే పడింది. లాస్ట్ టైం వాడు పోగొట్టుకున్నాడు, ఒకటే 1.5 మంత్కి ఏమో పోగొట్టుకున్నాడు. మిగతా ఈ ఇయర్ ఎండిందాక 3-4 ప్లాస్టిక్ బాటిల్సే వాడి. అందుకే ఈసారి ఊక పోగొట్టుకుంటారని తక్కువ రేటు అయితే తీసుకున్నా. బ్యాగ్స్ ఒకటి మంచి క్వాలిటీ తీసుకుని మంచిగా ఉన్నాయి బ్యాగ్స్. మాకు ఈ డబ్బా కావాలి. అమ్మ నేనైతే వీడికి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వెళ్ళిన బయటికి వచ్చి 15 days 2 weeks ఎక్కువ అయిపోయింది. ఈరోజే బయటికి వెళ్ళేసి వచ్చి